పెద్దాయన పేరుని నాని రక్తం చుక్క లేకుండా నిన్న కనిపించాడు టీవీలో. ఏం మాట్లాడుతాడో విన్నా. ఆడవాళ్ళ గురించి నువ్వా మాట్లాడింది? నీ పాసగుల ఆడవాళ్ళని గౌరవించే తత్వం ఉందా నీకు? మర్చిపోయినావా? నువ్వన్నీ మర్చిపోయినావా? ఓహో, మా మీద కేసులు పెట్టినప్పుడు మాకు లేరు, కోడళ్ళు లేరు, కొడుకులు లేరు, భార్య లేదు, ఎవరు లేరు. రే, నీ కుటుంబం గురించి చెప్తే ఫ్యాన్ హ్యాంగ్ చేసుకుంటావు. ఎవరో 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఏమి చేసుకుంటారు, డైవర్ట్ చేసి తీసుకొని చేసుకున్నారు. విక్టోరియా ఎవర్రా? ఎవరు విక్టోరియా? పోయి అడుగుపో, మచిలీపట్నం పోయి అడుగుపోప్పా. బందరో మచిలీపట్నం అంత మీదే కదా. ఎవరు విక్టోరియా? మేము మాట్లాడాలా? మాకు సభ్యత ఉంది. ఈ బుద్ధు చంద్రబాబు నాయుడు గురించి ఏమంటావు? ఈ బుద్ధు ఆయన మంచోడా? ఓహో, ఎందుకు? నీకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి. డబ్బు లేని నాకు ఎందుకు మాట్లాడతారు? నా మీద నువ్వు కేసులు పెట్టేసిదో మొత్తం, నా భార్య, నా కోడళ్ళు, నా కొడుకు, నా మీద ఆ బుద్ధు కనపడలేదురా? మేమంతా ఎట్టికి పుట్టినామా? దర్పేసిన ఇలా యాటికి రా మాటలు? యాటికి మాటలు? కనపడలే ఆ బుద్ధు ఆడవాళ్ళని వీళ్ళిద్దరు. ఏమి సంబంధం? ఏమి సంబంధం? మాట్లాడతావా? అసెంబ్లీలో ఆడపిల్లల గురించి మాట్లాడతారు. మా తల్లి భువనేశ్వరి ఎప్పుడు కనపడని కూడా కనపడలేదురా. మీరు చేసే దానికి బయటికి రావాల్సి వచ్చింది ఆ తల్లి. చంద్రబాబు నాయుడిని నంద్యాలలో రాత్రి అరెస్ట్ చేస్తే ఆయన వయసు ఎంత? ఆయనకి టైం వేయకూడదా? దమ్ము లేని నాయనలేరా? ఇప్పుడు కనిపించింది మీకు? మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నట్లు నేను చాలా వద్దే చెప్పాలంటే ఆడవాళ్ళ గురించి, మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే కానీ మంచిది కాదు, సభ్యత కాదు కాబట్టి నోరు మూసుకొని ఉంటా. నువ్వు బ్యాటరీ నీ బ్యాటరీ సరిగా లేదురా. అర్థం చేసుకో, నీ బ్యాటరీ సరిగా లేదు. అట్లాడకూడదు. ఏం పవన్ కళ్యాణ్ చేసుకుంటే ఏం చేసుకున్నాడు, డైవర్స్ ఇచ్చినాడు, లీగల్గా పోయినాడు. దానికి రే ఎన్ని మాటలు మాట్లాడినారా బాబా సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గురించి. మంచోడు కాబట్టి ఊరుకున్నాడు. ఆ రోజు కూడా ఇంకేం మనుషులు తక్కువ లేక కాదు. అంటే మీ ఇష్టం వచ్చిన మాట్లాడచ్చు, ఇప్పుడు కాలు పట్టుకుంటారా? ఎవరిదరా గోడౌనా? గోడౌన్ ఎవరిదిరా? నీది. నీ ఏంది ఇది? ఈ ఎలక్షన్లో ఆవిడవిట్టి నాయన పేరుని నాయన గారు ఇద్దో చూసుకో, ఇద్దో ఎవరు పెడుతుంది చూసుకో నాయన, ఎవరు పెడుతుందో. జయసుధా వేరోస్ కన్స్ట్రక్షన్ అట్ పొల్లపాలెం. ఎంత ఉండేది? ఒకసాట 31 సెంట్లు కొన్నావు, మళ్ళీ ఇంకోసాట 81 సెంట్లు కొన్నావు. అంతా ఒక్క ఎకరా 12 సెంట్లు గోడౌన్ కట్టినావు. మా దాంట్లో ప్రూఫ్ లేదు రే, ప్రూఫ్ లేదు. ధైర్యంగా ఆ రోజు చెప్పిన ఎస్పీ చెప్పారు ఆయన ఉండే సత్య యేసుబాబు హైదరాబాద్లో ఉన్నారు రా అని చెప్పి తెల్లవారుతాను వస్తే నేనే ఎక్కినా. నువ్వు తప్పు చేయకపోతే ఎక్కువ ఏంటి నా కన్నీళ్ళు పెడతాను? నీకైనా పిల్లలు ఉండేది, ఆడవాళ్ళు అంట. నేనంటే కొట్టింది నా కొడుకు, ఇష్టమైనట్టు కొట్టింది. ఏమంటే చంద్రబాబు నాయుడు
మరి ఏమన్నానో నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు ఆ మంచితనంతో మేము అందుకే బయటికి వస్తారు 5 ఏళ్ళకే. ఎట్లా వస్తారో చంద్రబాబు నాయుడు లేకపోతే ఏడుండి మీరందరూ. ఆయన మంచితనంతో మాకు చేతులు కట్టేసినాడు. కార్యకర్తలన్నీ ప్రతిదీ మాట్లాడతారా? సిగ్గులా ఆడోళ్ళ గురించి నువ్వు ప్రస్తావన చేస్తావు. అయిపోద్దా? ఆ రోజు నా కోడలు నా భార్య ఆడోళ్ళు కదా. చిల్లర నా కొడుకులరా, చిల్లర బుద్ధులరా మీకు. పెట్టి పుట్టుండాలరా, బుద్ధి కూడా రావాలంటే. నేను తిట్లేనా ఇప్పుడు? చెప్పమంటావు అంతా హిస్టరీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మీ నాన్న చైర్మన్, నేను చైర్మన్ ఉన్నాడు, పిలిచాడు రా. మేమంతా పోయి అప్పుడు ఆయన చైర్మన్ చేసినాం. ఆయన 30 సార్లకు ఏమో దీనికి ప్రెసిడెంట్గా ఉన్నాడు రా. ఎట్లా పుట్టేవారు నువ్వు? ఆడోళ్ళ గురించి మాట్లాడి ఇప్పుడు నీ కాడికి వచ్చేదానికే ఆడోళ్ళ సిగ్గులా? ధైర్యం కూడా పోయి పోరా, నా వాళ్ళకి ధైర్యం కూడా పో, స్టేషన్ పోయి చేసుకోపో. నువ్వు చేయకపోతే నేను ఇప్పుడు పెట్టే అందరి మీద అంటే ఆ పొద్దు ఏముంది ఎవిడెన్స్ ఏముంది? అమ్మినోడి పేరు పెట్టలేవు నువ్వు. నా పర్మిట్లన్నీ ఇచ్చేస్తావు. ఈ పొద్దు వచ్చింది నీకు బాధ. సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చేపు ఎక్కడ టూర్ పోండి దయచేసి. కార్యకర్తలు విడిచిపెట్టి వాళ్ళు మీ మంచితనం అర్థం చేసుకోవడం లేదు. వీడు మాట్లాడతాడు ఆడపిల్లల గురించి, ఆ గురించి, ఈ గురించి. వీడు బ్యాటరీ తక్కువ. వీడి కథ చాలా ఉంది. బ్యాటరీ తక్కువ నా కొడుకు. వాళ్ళు 3 సార్లు పెళ్లి చేసుకుంటే మీ ఇంట్లో కాలే? వాళ్ళు పెళ్లి చేసుకుని మీరు మీ ఇంట్లో ఏం చేసినారు చెప్పకూడదు. నేనేంటన్నా వృత్తికి ఆరేసింది ఆపొద్దే. మంచోళ్ళు చాలామంది కార్యకర్తలు ఇంకో విధంగా అనుకుంటున్నారు. ఏందబ్బా ఇట్లుందే అని. పెద్ద ఆయన ఎప్పటి నుంచో అభివృద్ధి 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 అని పట్టుకున్నాడు. అభివృద్ధి ఏడ్చలే వాళ్ళ ఇంట్లో. లోకేష్ వాడి కొడుకు ఏమే ఆయమ్మ కోడలు వాళ్ళ బంధువులు ఏడవలే. ఏం పనరా మీకు? అర్ధరాత్రిలో వచ్చి ఆ పెద్ద ఆయన్ని అవసరం అరెస్ట్ చేయి, పొద్దునే తీసుకెళ్ళు. నువ్వు జగన్ గారు కూర్చొని నమ్ముకుంటారు. ఈ బుద్ధి ఎందుకురా? ఈ బుద్ధి కూడా చెప్తా. ఆడవాళ్ళు అవసరం లేదు, నేను కూడా చెప్తా. ఏం చేస్తారు? మా ఇంట్లో మేము కూడా ఆడవాళ్ళ పేర్లతో పెట్టుకున్నాం బస్సులు. మరి ఆ బుద్ధి రాలే నీకు. ఇది ఇవన్నీ ప్రూఫ్. జైలుకి పంపిస్తే ఎన్ని రోజులు వచ్చినారా? ఏం బిగినారు? పోరా, ధైర్యంగా పోరా. నువ్వు చేయకపోతే నువ్వు చేసినావు కాబట్టి ఈరోజు రక్తం చుక్కలేదురా నీ ముఖంలో. దరిద్రుడా. మినిస్టర్ పాపం 302 నావానికే. నీ అబ్బాయి ఈరోజు కూడా పిల్లోడు ఉన్నట్టున్నాడు రా మావాడు. కొల్లు రవీంద్ర మాట కూడా గట్టిగా రాదు కదా మా కొల్లు రవీంద్రకి. అచ్చెన్నాయుడిని అవసరం ఉండే ఆ బుద్ధి ఆనందించలే మీరు. నేను రిక్వెస్ట్ చేస్తారా, గుడ్డలు ఎంపి వీళ్ళ జీబులు కూడా ఎక్కించుకోబోతండి. బేడీలు వేసి దొంగలు పట్టబోతాడు. దొంగలు పట్టబోయేది అట్లే కదా. బేడీలు వేసి చైన్ వేసి చుట్టుకొని పోతా ఉంటారు రోడ్లో. ఆ పని చేయండి. నాకు అప్పటికైనా బుద్ధి వస్తుంది. నీది కాదురా గౌడౌన్? చూపిస్తుంది కదరా, నీదేరా ఇది గౌడౌన్ నీదే. ఈ భార్య పెడుతుంది జయసుధా. చెప్పు 1 ఎకరా 12 సెంట్లు ఉంది. చెప్పుకుంటే ధైర్యం కూడా లేదు కదా మీకు. చెప్పుకోండి రే, ధైర్యం చెప్పుకోండి. దొంగతనం చేసినామని. దొంగతనం చేయకపోతే ఇప్పుడే సరౌండ్ కారా. ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ ప్రూవింగ్ మై సెల్ఫ్. అందుకే రాలే గడ్డం పెంచిన. ప్రూవ్ చేసుకున్న తర్వాత ఈ గడ్డం తీసేస్తా. సన్యాసం ఆడుకుంటే అదన్నా మీ మాదిరి. నువ్వు కాదు చేసేది నా కేసులన్నీ. నా కేసు నువ్వు కాదా చేసినది. యాజ్ ఏ మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏముంది ఎవిడెన్సా?
మా వాళ్ళు ఎందుకు నేను కేసులు పెడితే కూడా ఇంకా పూమ్మా అంటారు, నాకు తెలియదు. ఏమైనా మాట్లాడితే నేను పార్టీకి బాగుండదు. సిగ్గులే పోరా సరౌండర్ గారు. రేపు పొద్దున్నే నువ్వు ధైర్యంగా నువ్వు చేయకపోతే నువ్వా ఆ పవన్ కళ్యాణ్ ఎందుకురా అంత దూరం పోతే? ఇప్పుడు ఆయన చెప్పినా అనుకో, సైకి ఇచ్చినా అనుకో, టాప్ లేపుతారు నిన్ను నీ ఫ్యామిలీని. ఏమనంటే ఆడోళ్ళు ఈ బుద్ధి వచ్చేదిలే. ఆడోళ్ళు ఆ బుద్ధి లేదో నీకు తెలియదా? పాపం నీకు ఒక్కరికే ఫ్యామిలీ ఉండేది. సిగ్గులేరా బస్తాలు బియ్యమా? ఎంత నీచవరా నువ్వు. అసలుకి దేవుడికి నిన్ను సహించాడు. బీదోళ్ళ బేబీ చిల్లరగా పుట్టినారు మీరు. ఆ తిట్టినోళ్ళు కొట్టి అంత చిల్లర్రా. ఏపోతే ప్రపంచం చూసింటే కదా రే. నాకు తెలిసి నువ్వు ఏడుంటే గెస్ట్ హౌస్లో ఆడ చెప్పంటావా? బాగుండదు. ఆడవాళ్ళ గురించి మాట్లాడద్దు. నేను ఫోన్ చేసా సత్యేష్ బాబుకు, నేను ఎక్కడ పరిగెత్తిపోలేదు, హైదరాబాద్లో ఉంటా, వస్తా. ఇంటర్వ్యూ ఫస్ట్ ఎన్టీవీకే చెప్పిన. పొద్దున్నే వచ్చినారు. నేనేం చేయలేదు. 120 రోజులు పెట్టినారా నన్ను. ఎంత శోభ పెట్టినారా మా ఇంట్లో. నా కొడుకు చిన్న పిల్లోళ్ళు, ఒకరు 9 సంవత్సరాలు, ఒకరు 6 సంవత్సరాలు. 7 రోజు లేదు. 7 రోజు లేదు. వదిలే ఏమంటే నువ్వు చాలా దూరంలో ఉన్నావు.